మామూలుగా రైతు పండించిన పంటను మార్కెట్ యార్డుల్లో గానీ, లేదంటే కొనుగోలు సెంటర్‌లో అమ్ముకోవడానికి కొన్ని సందర్భంలో చాలా ఇబ్బందులు అవుతుంటుంటాయి. ముఖ్యంగా తమ పండించిన పంటను వరుస క్రమంలో అమ్ముకునే క్రమంలో కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమయంలో రైతు యొక్క ఎక్కువ శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వర్షపాతం కురవడం వల్ల గానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల్లో తమ మార్కెట్ యార్డుకు తీసుకెళ్లిన పంట పాడయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనకు ముఖ్యంగా ప్రతి పంట అమ్ముకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కపాస్ కిసాన్ అనే యాప్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కలిగిన ప్రతి రైతు కూడా ఈ కపాస్ కిసాన్ యాప్‌ను హ్మ్, డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఉన్నటువంటి యాప్‌లో తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి దానికొచ్చిన ఓటీపీ ఆధారంగా తమ పండించిన పంటను తమ దగ్గరలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడానికి, తమకు అనువుగా ఉన్నటువంటి సమయాన్ని ముందుగస్తుగానే టోకెన్ రూపంలో బుక్ చేసుకోవడానికి ఈ కపాస్ కిసాన్ అనే యాపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దళారీ వ్యవస్థను, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి కేవలంగా నిజమైన పంట పండించిన రైతు మాత్రమే నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవడానికి ఈ కపాస్ కిసాన్ అనే యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిపైన గూడా ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లేని రైతులకు గూడా మా వ్యవసాయ విస్తీర్ణాధికారులే తమ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, ఈ కపాస్ కిసాన్ బుక్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, తమ పండించినటువంటి ప్రతి పంటను నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.